హాయ్ హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటో చూపిస్తుంది అనుకున్నారు. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. పూలైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇదైతే నేను ఈ ఇంట్లో అద్దెకు వచ్చిన ప్లేసేనండి. ముద్దగన్నేరు చెట్టు. రోజు పూలు కొనుక్కోవాలంటే ఏం కొనుక్కుంటాం? మన మన ఇంట్లో పూసిన చెట్టు అయితే మనకి దేవుడికి మంచిగా పెట్టుకుంటాం కదా. ఏదైనా మన సొంతమే కదా. అదే వేరే వాళ్ళ చెట్టు అయితే అడగాలి, కొన్ని పూలే కోసుకోవాలి, మళ్ళీ కోసుకోమంటారు, వద్దంటారు. అదే మన ఇంట్లో చెట్టు అయితే మనం ఎప్పుడు పడితే అప్పుడు కోసుకోవచ్చు. ఎన్ని పూలు అంటే అన్ని పూలు కోసుకోవచ్చు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అది మన ఇష్టం కదా, మన చెట్టు కదా. అందుకనే ఇంకా ఈ పూలన్నీ పూసాకైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది. రాత్రి అయితే పెద్ద గాలిదుమ్ము వర్షం వచ్చిందని చెప్పా కదా. ఇంకా చెట్టు అయితే నిగనిగలాడిపోతుంది. ఎండకి వడబడకుండా ఫ్రెష్గా ఉందండి. ఈ పూలైతే ఇంకా ఈ పూలతోటి పెట్టుకుంటున్నాను. కిందకి చాలా ఉన్నాయి, అందట్లేదు. నేను వీడియో తీసుకుంటూ పూలు కోస్తున్నాను కదా, అందట్లేదండి. ఇంకా మీరే మనం వేసిన చెట్టు పూలు పూసినప్పుడు, మన కడుపున పుట్టిన పిల్లలు ఎదిగినప్పుడు, ప్రయోజకులైనప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదండి. ఇంక ఎండ అయితే పొద్దున్నే బాగా కొడుతుందండి. నేనైతే పూజకి పూజ చేయడానికి పూలు కోసుకొని అయితే వెళ్తున్నాను. ఇవాళ అయితే ఎండ బాగా కొడుతుంది అనుకుంటాను. ఎందుకంటే రాత్రి వర్షం పడదు కదా. ఇంకా చెమరకాయలు వచ్చే వాళ్ళకి చెమరకాయలు వస్తాయి. ఎండకు తడిచి ఉబ్బ పొక్కులు చెమర పొక్కులు వస్తాయండి. అందరికీ బాయ్ అండి.